using discriminant form. A equal to 1, b equal to minus 4. This is the quadratic equation x square minus 2xr minus 2r square. So c equal to minus 2r square minus 2r square. ax square plus bx minus c. ఒకటి ఇది ఏబిసి వాల్యూస్ వస్తాయి. దీన్ని సాల్వ్ చేస్తే ఇంకా ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు minus b plus or minus under root b square minus 4ac by 2a minus b అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 2r ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ 4r square b square minus 4 a value is 1 c value is minus 2r square by 2 into 1. 4r square minus into minus plus 4 to the 8. 4r square plus 8r square 12r square. So ఇది ఎట్లా వస్తుంది ఇక్కడ వస్తే 2r plus minus under root 12r square whole by 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2r ప్లస్ మైనస్ 12 మనము ఏం రాయొచ్చు 4 3 2√3 రాయొచ్చు కదా 2√3 by 2 2√3. సో r స్క్వేర్ ఉంది కాబట్టి ఇది r 2r ప్లస్ 2√3r by 2. సో దీంట్లో నుంచి కామన్ 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది r ప్లస్ √3r ప్లస్ √3r. ఆర్ కామన్ తీయండి. ఆర్ కామన్ తీస్తే 1 ప్లస్ √3. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ కాబట్టి మనకు అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈస్ 1 ప్లస్ √3r. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఈస్ 1 ప్లస్ √3r 1 ప్లస్ √3r is నెక్స్ట్ ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది. కన్సిడర్ అన్ ఇన్ఫైనైట్ ladder of network shown in the figure. A voltage is applied between 2 points and B. సో ఈ 2 points లో వోల్టేజ్ V అప్లై చేసారు అనుకున్నాం. ఈ 2 పాయింట్ మధ్యలో V వోల్టేజ్ అప్లై చేసాం. If voltage is off, if the voltage is halved after every section. సో ఒక్కొక్క బ్రాంచ్లోకి వెళ్ళే కొద్దీ వోల్టేజ్ అనేది ఇక్కడ V ఇక్కడికి వచ్చేసరికి V/2